మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ క్యాష్ బుక్. సో సబ్సిడరీ బుక్స్లో మనం 8 బుక్స్ చెప్పుకున్నాం. 8 బుక్స్లో ఫస్ట్ వన్ క్యాష్ బుక్ అని చెప్పుకున్నాం. ఆ క్యాష్ బుక్లో కూడా మళ్ళీ దాన్ని 3 టైప్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. సింపుల్ క్యాష్ అండ్ క్యాష్ బుక్ విత్ డిస్కౌంట్ కాలమ్స్ అండ్ క్యాష్ బుక్ విత్ క్యాష్ అండ్ బ్యాంక్ కాలమ్స్ అండ్ పెట్టి క్యాష్ బుక్ 4 టైప్స్గా దీన్ని డివైడ్ చేయడం అనేది జరిగింది. సో దాంట్లో ఫస్ట్ మనం సింపుల్ క్యాష్ బుక్, ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి సింపుల్ క్యాష్ బుక్ గురించి తెలుసుకుందాం. మనం క్యాష్ బుక్ ఈరోజు టాపిక్. దీంట్లో ఒక ప్రాబ్లం తీసుకుని దాన్ని ఎట్లా మనం సింపుల్గా క్యాష్ బుక్లోకి మనం ఎట్లా కన్వర్ట్ చేసుకుంటామో అని తెలుసుకుందాం. ఈ క్యాష్ బుక్లో వచ్చేటప్పటికి ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే దీంట్లోకి మనం నోట్ చేస్తాం. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా క్రెడిట్ పర్చేజెస్ లేదా క్రెడిట్ సేల్స్ చేసినప్పుడు దాన్ని నెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ బుక్ అని. సో దాంట్లోకి మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే డిఫరెంట్ 2 టైప్స్ ఆఫ్ పర్చేస్ ఉన్నాయి, క్రెడిట్ పర్చేస్, డెబిట్ పర్చేస్. అట్లా క్యాష్ పర్చేస్ జరిగినప్పుడు మాత్రమే దీంట్లోకి మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో దాంట్లో ఒక ప్రాబ్లం తీసుకుందాము. 2018 జాన్ ఫస్ట్ 1 మంత్ లో నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయని చెప్పుకున్నాను. అది క్రెడిట్ పర్చేసెస్ ఉంటాయి, డెబిట్ పర్చేసెస్ ఉంటాయి. బట్ దాన్ని డివైడ్ చేసి నోట్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ జనవరి 1 బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ వచ్చేటప్పటికి 7,000. బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ 7,000. దీన్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ అని కూడా అంటారు. బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ ని ఓపెనింగ్ బ్యాలెన్స్ అని కూడా అంటారు అనమాట. నెక్స్ట్ బాట్ జనవరి 5న బాట్ గూడ్స్ ఫర్ క్యాష్. బాట్ గుడ్ ఫర్ క్యాష్ 2,500. సో పర్చేస్ చేసాం. బాట్ అంటే బాట్ అన్న పర్చేస్ అన్న ఒకటే. బాట్ గూడ్స్ ఫర్ క్యాష్, గూడ్స్ కి క్యాష్ కి గూడ్స్ ని పర్చేస్ చేసాం. నెక్స్ట్ 6న మళ్ళీ బాట్ గూడ్స్ ఆన్ క్రెడిట్. బాట్ గూడ్స్ ఆన్ క్రెడిట్ for Z. Credit from Z rupees 1,000. So from Z bought goods on credit from Z దగ్గర నుంచి పర్చేస్ చేసాము. అది కూడా చెప్పారు, క్రెడిట్ కి పర్చేస్ చేసాము. సో 1,000 రూపీస్ కి అని అర్థం. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ 8న sold goods for cash వచ్చేటప్పటికి 3,000. sold goods for cash 3,000 అంటే 3,000 కి సేల్స్ జరిగింది అని అర్థం ఇక్కడ. నెక్స్ట్ క్యాష్ పెయిడ్. నెక్స్ట్ డేట్ వచ్చేటప్పటికి 15న పెయిడ్ salaries 2,000. paid salaries 2,000. next withdraw from bank 18th na withdraw from bank 'for personal use' కి అమౌంట్ విత్డ్రా చేసాం. 500 విత్డ్రా చేసాం అన్నమాట. నెక్స్ట్ క్యాష్ సేల్స్. నెక్స్ట్ 20th క్యాష్ సేల్స్ 2,000. క్యాష్ సేల్స్ 2,000. Next,
23 paid rent paid 3000 రెంట్ పెయిడ్ 3000. సో ఇట్లాగా ఇక్కడ ఏం జరిగినాయి, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉన్నాయి. పర్చేజెస్ ఉన్నాయి, డెబిట్ పర్చేజెస్ ఉన్నాయి, క్రెడిట్ పర్చేజెస్ ఉన్నాయి, సేల్స్ ఉంది, సాలరీస్ ఉన్నది, నెక్స్ట్ రెంట్ పే చేసాము, అట్లా సేల్స్ చేసాము, విత్డ్రా చేసాము, ఇట్లా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. బట్ ఏది క్యాష్ బుక్లోకి వస్తుంది, ఏది క్యాష్ బుక్లోకి రాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. క్యాష్ బుక్ ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే నోట్ చేస్తాం. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ చేస్తే దాన్ని పర్చేజెస్లో కానీ, పర్చేస్ చేస్తే పర్చేజెస్, సేల్స్ చేస్తే సేల్స్లోకి దీన్ని నోట్ చేస్తాం అన్నమాట. అలాగే ఇక్కడ మనం నోట్ చేద్దాము. దీనికి రూలింగ్ వచ్చేటప్పటికి డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ అమౌంట్, డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ అమౌంట్. అమౌంట్ ఎల్ఎఫ్ particulars date amount LF and date. ఇక్కడ date particulars, ledger LF and ledger folio number, amount rupees, మళ్ళీ date particulars LF amount rupees. క్రెడిట్ సైడ్ అంటారు దీన్ని, డెబిట్ సైడ్. క్యాష్ బుక్ అని హెడ్డింగ్ పెట్టాలి, క్యాష్ బుక్. సో క్యాష్ బుక్ ఇప్పుడు రూలింగ్ అనేది ఈ విధంగా చేయాలన్నమాట. నెక్స్ట్ బోత్ సైడ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2018 జాన్, 2018 జాన్. సో ఇప్పుడు ఫస్ట్ వన్ చూద్దాం. బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్, ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటారు మనం చెప్పాం కదా. సో బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్, దానికి ఎంట్రీ ఏమొస్తుంది, క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాలెన్స్ brought down. So first na to balance brought down amount 7,000 ఈ విధంగా పోస్ట్ చేయాలి. నెక్స్ట్ బాట్ గూడ్స్ ఫర్ క్యాష్. బాట్ అంటే చెప్పుకున్నాం కదా, పర్చేస్ అని అర్థం. పర్చేస్ చేసాము, ఫర్ క్యాష్ కి పర్చేస్ చేసాం. సో ఈ ఎంట్రీ వస్తుంది. జనవరి 5th బై purchases amount 2,500. Next 6th bought goods on credit from Z. అవునా? సో bought goods on credit from Z దగ్గర నుంచి క్రెడిట్ పర్చేస్ చేసాం. దీంట్లో ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తామని చెప్పుకున్నాం కదా. సో ఈ ఎంట్రీ అనేది రాదు, ఆ ఎంట్రీ రాదు. కావాలంటే దీనికి మనం కింద నోట్ చేసి పెట్టుకోవచ్చు. కింద అంటే ట్రాన్సాక్షన్స్ అంతా అయిపోయిన తర్వాత కింద నోట్ చేసుకోవచ్చు. 6th క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి ఆ ఎంట్రీ రాదని చెప్పి నోట్ చేసి పెట్టుకోవచ్చు. సో ఆ ఎంట్రీ రాదు. నెక్స్ట్ 8th సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. సోల్డ్ అంటే సేల్స్ అని చెప్పుకున్నాం కదా. సో సేల్స్ చేస్తే గూడ్స్ వెళ్ళిపోతున్నా, క్యాష్ వస్తుంది కదా. క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. January 8th to sales account, to sales 3,000. Next paid salaries paid చేసాము. సో సాలరీస్ పే చేస్తే క్యాష్ వెళ్ళిపోతుంది. 15th క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి దీనికి ఎంట్రీ ఏమొస్తుంది, సాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో క్యాష్ బుక్ లో బై 15th
by salaries amount 2000, sorry, amount 2000, amount 2000 paid salaries కూడా మనం అయిపోయింది. నెక్స్ట్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజెస్, బ్యాంక్ నుంచి విత్డ్రా చేసాము. డ్రాయింగ్స్ అంటే ఏమంటారు, డ్రాయింగ్స్ పర్సనల్ యూజెస్ డ్రాయింగ్స్ ని. సో నెక్స్ట్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజెస్, విత్డ్రా చేసాం బ్యాంక్ నుంచి. విత్డ్రా పర్సనల్ యూజెస్ కాబట్టి పర్సనల్ యూజెస్ ఏమంటారంటే డ్రాయింగ్స్ అంటాం అన్నమాట. సో డ్రాయింగ్స్ విత్డ్రా చేసాం. సో క్యాష్ వెళ్ళిపోతుంది కదా బ్యాంక్ నుంచి విత్డ్రా చేస్తే. సో నెక్స్ట్ 18th బై డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. అందుకని చెప్పి బై డ్రాయింగ్స్ అకౌంట్ 500 ఈ విధంగా నోట్ చేస్తాం. నెక్స్ట్ క్యాష్ సేల్స్ చేసాము, క్యాష్ వచ్చింది. 20th టు సేల్స్ 2000 సేల్స్ చేసాం. నెక్స్ట్ రెంట్ పే చేసాము. సో రెంట్ పర్పస్ తో మనకు క్యాష్ వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ దానికి ఎంట్రీ ఏమొస్తుంది, రెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, రెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని వస్తుంది. అప్పుడు బై రెంట్ 3000 పే చేసాం. సో ఇట్లాగా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేసాం కదా. దీంట్లో అన్ని పోస్ట్ చేసాం మనం, కొన్ని పోస్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే క్రెడిట్ కాబట్టి, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి దాన్ని మనం పోస్ట్ చేయము. రిమైనింగ్ ఏమన్నా ఉన్నాయా, ఏమీ లేవు. సో దీన్ని టోటల్ చేద్దాం, బోత్ సైడ్స్ టోటల్ చేద్దాము. ఎటు సైడ్ ఎక్కువ వస్తుందో 7, 10, 11, 12,000 వస్తుంది. సో హైయెస్ట్ అమౌంట్ ఇదే, హైయెస్ట్ అమౌంట్ ఇదే కాబట్టి 12,000 బోత్ సైడ్స్ ఒకే అమౌంట్ వేయాలి. 12,000 వచ్చింది. ఇది ఎంత వచ్చింది, 3, 5, 7, 8,000 వచ్చింది. 8,000 అంతే, 8,000 వచ్చింది. సో 12,000 మైనస్ 8,000 తీసేస్తే 0, 0, 0, 12 మైనస్ 8, 4. సో 4,000 ఉంటుంది. సో దీన్ని మంత్ ఎండింగ్ డేట్ వేయాలి. జనవరి అంటే జనవరి 31st కదా, జనవరి 31st బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. క్లోజింగ్ అమౌంట్ అంటారు కదా, దీన్ని క్లోజింగ్ అమౌంట్ అంటారు, క్యారీ డౌన్. అండ్ 4,000 డిఫరెన్స్ వచ్చింది, 4,000 డిఫరెన్స్ వచ్చింది అనమాట. సో నెక్స్ట్ బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో మంత్ ఎండింగ్ కి, నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ కి అది ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో నెక్స్ట్ ఫిబ్రవరి 1st టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 4,000. ఇది సింపుల్ క్యాష్ బుక్. సింపుల్ గా క్యాష్ బుక్ ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ని, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ని మనం ఈ విధంగా పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సింపుల్ క్యాష్ బుక్ లో ఓన్లీ రికార్డ్ చేసేది క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ చెయ్యరు. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఆ బుక్స్ లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ బాట్ గూడ్స్ ఆన్ క్రెడిట్ అన్నాం అంటే పర్చేజెస్ లోకి వెళ్తుంది. పర్చేజ్ బుక్ లో దీన్ని నోట్ చేస్తాం. పర్చేజ్ బుక్ లో జెడ్ అని చెప్పేసి నేమ్ అనేది మెన్షన్ చేస్తాం అన్నమాట. సో అందుకని ఈ ఎంట్రీ రాదు మనకి. నెంబర్ ఆఫ్ ఇట్లాగా పోస్టింగ్ అనేది ఇట్లా చేసుకుంటాం అన్నమాట. ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నా ఈ విధంగా డెబిట్ అయితే డెబిట్, క్రెడిట్ అయితే క్రెడిట్ ఏదైతే దాంట్లోకి మనం దీన్ని పోస్ట్ చేస్తాం అన్నమాట. ఇది సింపుల్ క్యాష్ బుక్. నెక్స్ట్ క్లాస్ లో క్యాష్ బుక్ విత్ క్యాష్ ఆర్ బ్యాంక్ కాలమ్స్ రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి డిస్కస్ చేసుకుందాం, రెండు మెథడ్స్.